అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 19వ భాగం. రచయిత మోక్ష గారు. మంచం మీద బోర్లా పడుకొని శౌర్య ఆలోచన తెచ్చుకోగానే ఆర్తి కళ్ళ ముందు మెదిలింది. తనకి ఆర్తిని చూసుకునేవాడు నన్ను దూరం పెడుతున్నాడా అన్న అనుమానం మెదిలి మధుకి బెడ్కి ఒక మూల వాళ్ళిద్దరి బర్త్డే రోజు శౌర్య కోసం కొన్న షర్ట్ని చేతిలోకి తీసుకుంది మధుని వెతుకుతూ అక్కడికి వచ్చిన శౌర్య గది తలుపుని కొద్దిగా జరిపి మధు పెదనాన్ని పిలుస్తున్నారే అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతూ బెడ్ మీద ఎవరిదో షర్ట్ చేతిలో పట్టుకొని తడుముతూ ఏడుస్తున్న మధుని చూసి మధు ఏడుస్తున్నావా అంటూ తన దగ్గరికి వెళ్ళాడు. మధు ఆ షర్ట్ వదిలేసి గుప్పెడు బిగించి మధు ముక్కు మీద గుద్ది మొహాన్ని అరచేతిలో దాచుకుని ఏడుపు లంకించింది. అబ్బా, నన్ను కొట్టి నువ్వేడుస్తావేంటి అని ఎర్రగా కందిన తన ముక్కుని చేతులు పెట్టి పెద్దమ్మ ఇది చూడు ఎవరో అబ్బాయి షర్ట్ పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చింది అన్నాడు. ఎవరిదోనా మధు ఆ షర్ట్ను శౌర్య మొహాన్ని కొట్టి మన బర్త్డే రోజున కొన్నానురా, ఇది నువ్వు వస్తే ఇద్దామని అంది. నా కోసం కొన్నావా? శౌర్య ఆ షర్ట్ తీసుకొని వచ్చి 3 రోజులయ్యింది, మరి ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు. ఇచ్చే ఛాన్స్ నాకు నువ్వెక్కడిచ్చావు? నేను ఎదురుపడుతుంటేనే ఏదో అంటారని నన్ను తప్పించుకొని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటావు. మాట్లాడుతుంటే తిరిగి మాట్లాడవు. ఏదైనా అనితే సమాధానం కూడా చెప్పవు. ఆ రోజు ఆర్తి నిన్ను తిట్టిందని నేను దాంతో దెబ్బలాడితే నువ్వు దానికోసం నన్ను వదిలేస్తావా అని అంది. ఇందుక మధు బాధపడుతుందని శౌర్య మనసులో అనుకుని ఆర్తి కోసం నిన్ను వదిలేస్తానని అనుకున్నావా? నాకు నీ తర్వాతే ఆర్తిరా అన్నాడు మధుని దగ్గర తీసుకొని. అయినా నా కోపం నీ మీద కాదు కదా, తనలో తనే అనుకున్నాడు శౌర్య. ఆర్తి నీ గర్ల్ ఫ్రెండ్ కదూ అంది మధు. లాంటిదే అన్నాడు శౌర్య. నేను అర్జున్ని ప్రేమిస్తోంది, అర్జున్ కూడా చెప్పకుండా నీకే చెప్తే నువ్వు నీ విషయం ఇంకా నాకు చెప్పలేదు పోరా. శౌర్య నిసుక్కుని రిషి అన్నయ్య పెళ్లిలో అర్జున్ని సరిగ్గా చూసి ఉండవు. రేపు చైత్య పెళ్ళికి వస్తాడు కదా, అప్పుడు నేనే తీసుకువెళ్ళి పరిచయం చేస్తానంది మధు. శౌర్య మధుతో సరే అని మనసులో మాత్రం ఆ పెళ్లికి అర్జున్ ఎట్టి పరిస్థితులు రావడం తెలిసి తనలో తనే సంతోషపడ్డాడు. అర్జున్ రాక కోసమే 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉన్న మధుని చూసి శౌర్య కన్నింగా నవ్వుతూ, ఏ మధు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ అంతా నీ కోసమే వెతుకుతూ ఉన్నారు అని అన్నాడు. అర్జున్ కోసం చూస్తున్నాను శౌర్య, ఇంకా రాలేదు. కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదు అని అంది మధు. మధు వస్తే ఇక్కడే ఆగిపోతాడా? లోపలికి వస్తారు కదా, నువ్వు ఒకసారి ఇలా రా అన్నాడు ఏదో పనున్నట్టు. ఏంటి అంది మధు. ఆర్తికి శారీ కట్టుకోవడం రావట్లేదు, తనకి కొంచెం హెల్ప్ చేయవా? మమ్మీ అయితే మరి పెద్దవాళ్ళు కట్టినట్టు కడుతుంది అని అన్నాడు. అర్జున్ తలుపులోనే ఉన్న మధు ఏటో ఆలోచిస్తూ సరే అని ఆర్తి ఉన్న రూమ్ వైపు నడిచింది. చీరని మొత్తం కుచ్చులుగా చుట్టి ఒంటిని కప్పుకున్న కూర్చొని ఉన్న ఆర్తిని చూసి నవ్వి తన చేతిలో చీర లాక్కుంది. నేను శారీ కట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం, నిన్ను ఇబ్బంది పెడితే సారీ అని చిన్నపుచ్చుకొని చెప్పింది. ఇందులో ఇబ్బంది ఏముంది అని పళ్ళు పెట్టి పిన్ పెట్టి తనని అద్దం ముందు నించోపెట్టి చూసుకో ఇప్పుడు అంది. ఆర్తి అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోతూ అబ్బా చాలా బాగా కట్టావు థ్యాంక్స్ అని మధుని హక్ చేసుకుంది. మధు తన చుట్టూ చేయి వేసి శౌర్యగాడు నేను ఇలా చూశాడా ఫ్లాట్ అయిపోతాడు చూడు అంది. ఆర్తి ఏదో తటస్థపడినట్టు ఏంటి అంది. మీరిద్దరు నాకు కబుర్లు చెప్పొద్దు, కానీ మీరిద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారని నాకెప్పుడో తెలుసు అంది. ఆర్తి ఆ మాటకి తప్పు చేసిన దానిలా తల వంచుకుంది. ఏయ్ నేనేమన్నానని ఇప్పుడంత అప్సెట్ అయిపోతున్నావు నువ్వు? శౌర్య పర్ఫెక్ట్ పేరు నీకు అని మధు ఇచ్చిన కాంప్లిమెంట్కి నవ్వుతూ తలెత్తిన ఆర్తిని తేరిపార చూసి అంతా బాగానే ఉంది, కానీ ఆ మెడ బోసిగా ఉంది అని తన మెడలో ఉన్న హారాన్ని తీసి ఆర్తి మెడలో వస్తుంటే మధు వద్దు అది గోల్డ్ ఏమో అంది. గోల్డ్ అయితే నువ్వు వేసుకుంటే కరిగిపోదు కదా, పెళ్ళయ్యాక ఇచ్చేద్దులే, నాకు ఈ చోకర్ చాలు అని ఆర్తి మెడలో హారం వేసి తనని తీసుకొని బయటకు వచ్చిన మధుకి అర్జున్ గుర్తొచ్చాడు మళ్ళీ. ఏంటి అర్జున్ ఇంకా రాలేదు? లలిత అత్తని అడిగి వస్తే అని ఆర్తిని శౌర్య దగ్గరికి వెళ్ళమని తను లలిత గారిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఎవరితోనో కబుర్లు చెప్తున్న ఆవిడ భుజం మీద ఎవరు తట్టినట్టు అనిపించి నవ్వుతూ వెనక్కి తిరిగి అక్కడ మధుని చూడగానే మొహం సీరియస్గా పెట్టి ఏంటి అని హార్ష్గా అడిగారు. ఆవిడ మాటల్లో ఘాటు మధుకు అర్థమై కాస్త దూరం జరిగి అర్జున్ గారు రాహుల్ ఎక్కడ తయ్యానంది. అర్జున్ గారు రాహుల్ తనలో తనే అనుకొని మధుకి కనపడకుండా పళ్ళు నూరుకొని వస్తానన్నారు, మరి రాలేదేంటో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. నేను కాల్ చేస్తున్నా కూడా అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి అత్తయ్య, మీ ఫోన్ నుంచి ట్రై చేస్తానంది మధు. నా మొబైలా? నేను తెచ్చుకుంటే కదా, అయినా నేను మీ మామయ్య ఫోన్ నుంచే వాళ్ళకి కాల్ చేస్తాను, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు ఏంటో అని అన్నారు ఆవిడ కాస్త పరాగ్గా. అవునా, ఏమైంది వీళ్ళిద్దరికీ? ఎందుకు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు? నేను ఒకసారి మావయ్యని ట్రై చేయమంటానులే అని అంటూ మధు గోపాలి గారి కోసం వెతుకుతున్న కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. మధు అటే కన్నార్పును చూస్తూ అదిగో
అత్తయ్య అర్జున్ వచ్చేసారంది. ఆ మాటకు ఉలిక్కిపడి అటు తిరిగిన ఆవిడ అర్జున్ని చూసి మొహం చిట్లించి వచ్చాడు, నేను ఒకసారి మాట్లాడొస్తానంటుంటే ఆయన అక్కడెక్కడో ఉన్నారు, ఇవన్నీ దాటుకొని మీరేం వెళ్తారులే కానీ నేను వెళ్ళి మిమ్మల్ని కలవమని చెప్తానులేండి అని ఆవిడ సమాధానం కోసం చూడకుండా అక్కడి నుంచి వచ్చేసింది. ఆయనంట ఆయన ఏదో కట్టుకున్న మొగుని పిలిచినట్టు మధునే చూస్తూ పళ్ళు నూరుకున్నారు లలిత. రిషి పొత్తిలిలో ఉన్న బాబుని తన చేతిలోకి తీసుకొని ఆడిస్తున్న అర్జున్ని 2 అడుగుల దూరం నుంచి చూసి మెటికలు విరిచి అర్జున్ అని ఆ 2 అడుగుల దూరాన్ని దూరం చేసేసింది మధు. ఆ పిలుపు మధుది అని గుర్తించిన అర్జున్ పూర్తిగా వెనక్కి తిరగకుండానే హాయ్ మధు అన్నాడు. హాయా, నాకు ఇక్కడ మండిపోతుంటేను. మిమ్మల్ని నేను ఎప్పుడు రమ్మని చెప్పాను, మీరు ఎప్పుడు వస్తున్నారు? పొద్దుటి నుంచి ఆల్మోస్ట్ 110 సార్లు అయినా మీకు ఫోన్ చేసి ఉంటాను. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది, మీరు తెప్పించిన ఇరిటేషన్కి అని 2 చేతులు బిగపెట్టి పెట్టిన మధుని చూసి సారీ మధు, రాహుల్ మొబైల్ పోతే వాడు నా మొబైల్ తీసుకున్నాడు అని అన్నాడు అర్జున్. సారీనా, నేను మీకోసం పొద్దుటి నుంచి కళ్ళకు కాయలు కాచేలా చూస్తుంటే ఇప్పుడనే కాదు మీరు ఎప్పుడు ఇంతే. రిషి అనే పెళ్ళికి కూడా ఇలాగే రిసెప్షన్కి రమ్మని మరీ చెప్తే అప్పుడు ఇలాగే చేశారు, రేపు పొద్దున మీ పెళ్ళికి ఇలాగే చేస్తారేమో అని చివరి మాట గొనుగుతూ చెప్పింది. అంతా ఓపికగా విన్న అర్జున్ మధు నోటి గ్యాప్ ఇవ్వగానే డిన్నర్ చేద్దామా అన్నాడు. రిషి బాబుని మధు చేతిలో పెడుతూ నేను ఇప్పుడే 3 ఐస్ క్రీమ్స్ తిన్నాను అర్జున్, మీరు తినేసి రండి అని బఫే సెక్షన్ అట్టువని అంది. డిన్నర్ చేసొచ్చి మాట్లాడతానని మధు చేతిలో పిల్లాన్ని ముద్దు చేసి మధు చూపించిన వైపుకు వెళ్ళాడు. శారీ కట్టుకున్నాక సారీ కోసం వెతుకుతున్న ఆర్తి వెనక నుంచి ఎవరో వచ్చి తనని హక్ చేసుకోవడం చూసి చిన్నగా నవ్వేస్తూ వెనక్కి తన చేయి పోనిచ్చి శౌర్య ఆమె బ్యూటిఫుల్ అని అడిగింది. శౌర్య ఏమీ మాట్లాడకుండా తనని అక్కడ కాస్త నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళి ఆర్తిని తన వైపుకు తిప్పుకొని ఒకసారి తనని తేరిపార చూశాడు. బ్రౌన్ కలర్ లైట్ వెయిట్ శారీ, దాని కాంట్రాస్ట్ బ్లౌజ్, నడుముకి చిన్న తీగ లాంటి బెల్ట్, డ్రెస్కి తగ్గట్టు పెట్టుకున్న ఆర్నమెంట్స్లో ఎప్పుడు కనిపించే దానికంటే అందంగా కనిపిస్తూ ఉన్న ఆర్తిని తనివి తీరా చూసి తలెత్తి తన కళ్ళలోకి చూసి లిప్స్టిక్ పూసి పండిన పెదవుల్ని దొండపండులా ఉన్న ఆర్తి కింద పెదవిని బొటని వేలు చూపుడు వేలు మధ్య బంధించి దాన్ని కాస్త ముందుకి లాగి ఆ పెదవి పైన తన పెదవిని ఆనించాడు. యుఎస్లో ఉండగా వీళ్ళిద్దరి చిన్న చిన్న కోరికలకు ఏ అడ్డు లేకపోయినా ఇండియా వచ్చింది మొదలు చేతి పెళ్ళి హడావిడి, ఇంటి చుట్టూ ఎవరో ఒకరు ఉండటం వల్ల ఇద్దరికి ఏకాంతం దొరకక పిచ్చిపట్టినట్టుగా ఉన్న వాళ్ళ మనసులకి ఆ ముద్దొక వరవయింది. వాళ్ళకొచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా ఆర్తి పెదవులలో అమృతాన్ని మొత్తం సేవించి ఆర్తి కళ్ళలోకే చూశాడు. జరిగిపోయిన లిప్స్టిక్స్, చెదిరిపోయిన జుట్టు చూసి చిన్నగా నవ్వుతూ తన దగ్గరున్న కర్చీఫ్ తీసి ఆర్తి పెదాల మీద అద్ది మేకప్ వేశాడు. శౌర్యకి అర్జున్ని పరిచయం చేద్దామని శౌర్య అని పిలుస్తూ వీళ్ళిద్దరూ దగ్గరకొచ్చిన మధు ముద్దుల్లో హగ్గుల్లో తేలిపోతున్న ఇద్దరిని చూసి వెంటనే తన కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకుని వెనక్కి తిరిగి నిల్చుంది. అప్పటికే మధు గొంతు విని ఆర్తిని దూరం పెట్టి మధుని చూసిన శౌర్య చూడకూడని చూసినట్టు వెనక్కి తిరిగి కళ్ళు మూసుకున్న మధుని చూసి మధు ఏంటి అన్నాడు అక్కడి నుంచే. ఏమీ లేదు శౌర్య, అర్జున్ వస్తేను తను నీకు పరిచయం చేద్దామని పిలిచాను, యూ బోత్ క్యారీ ఆన్ అని వచ్చేస్తుంటే అర్జున్ వచ్చాడా, ఎంతకు తెగించాడు అని అంటూ శౌర్య పళ్ళు నూరుకొని ఉండు వస్తున్నా అని పరిగెత్తి వచ్చి మధు పక్క నిల్చున్నాడు. మధు తల తెప్పి శౌర్యని అతని వాళ్ళకని తేరిపారు చూసి ముసిముసిగా నవ్వుకుంటుంటే ఏంటి ఆ నవ్వు అన్నాడు. శౌర్య తల దులుపుకుంటూ మధు నవ్వు ఆపుకుంటూ శౌర్య చేతిలో కర్చీఫ్తో శౌర్య మొహం తుడిచి లిప్స్టిక్ అమ్మాయిల పెదాలకైతేనే బాగుంటుందని ఆ కర్చీఫ్ శౌర్య కోట్ ప్యాకెట్లో పెట్టింది. నిన్ను అని మధు మెడ చుట్టూ చేవేసి ఎక్కడిని హీరో అన్నాడు. బఫే సెక్షన్లో భోజనం చేస్తున్నారు అని అటుగా శౌర్య నడిపిస్తూ పెళ్ళంటే వాళ్ళ పెళ్ళిళ్ళలాగా భోజనం చేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నాడేమోని, మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో ఒకసారి చూపించబోయావా అంటున్న శౌర్య మాటల్లో వ్యంగ్యం అర్థం కాకపోయినా వాళ్ళ పెళ్ళి మన పెళ్ళి ఏంటి అని అంది. మిడిల్ క్లాస్ అనేవాడు ఆపేసి అదేనే వాళ్ళది విలేజ్ కదా, ఇలాంటి పెళ్ళిళ్ళు చూసి ఉండడు అన్నాడు శౌర్య. లేదురా, అర్జున్ పుట్టింది అక్కడే అయినా అక్కడికి వెళ్ళేది తక్కువ, అండ్ తను చిన్నప్పటి నుంచి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నారు. అయినా అంటాం కానీ ఇక్కడికంటే కూడా అక్కడ పెళ్ళిళ్ళే చాలా బాగుంటాయిరా, మొన్న నేను వెళ్ళినప్పుడు అక్కడ రాముల వారి కళ్యాణం జరిగింది అని చెప్పాను కదా, అది చూడ్డానికి నా 2 కళ్ళు చాలలేదనుకో, అంటే నమ్ము నువ్వు అని అంది గొప్పగా. ఊరుకోవే, నువ్వెప్పుడు ఇలాంటివి చూడక నీకు అలా అనిపించింది అంతే అని మధు మాటల్ని కొట్టిపారేశాడు శౌర్య. ఏమీ కాదు, నువ్వు ఒకసారి చూస్తే ఆ మాట అనవంతే అంది మధు. మధు పట్టుకుంటే వదలదని ఆ విషయాన్ని అంతతో పొడిగించకుండా ఎక్కడి నీ హీరో అన్నాడు భోజనాల చుట్టూ వెతుకుతూ. మధు కూడా చుట్టూ చూస్తూ అక్కడ ఒక మూలకి వేలు పెట్టి చూపించి అదిగో అక్కడ. శౌర్య అటు చూసేలోపే
అతను లాక్కొని వెళ్ళి అర్జున్ ముందు నిల్చోపెట్టి, అర్జున్, శౌర్య మా కజిన్ అని అన్నది. అప్పటికే అర్జున్ని చూసి శౌర్య కళ్ళు నిప్పు కణికుల్లా ఉన్నాయి. శౌర్య, నేను చెప్పాను కదా అర్జున్ అని. శౌర్యకి అర్జున్ని పరిచయం చేస్తుంటే, మా ఇద్దరికీ పరిచయాలు అక్కర్లేదు మధు, మేమిద్దరం ఒకరికొకరు బాగా తెలుసు అనే పదాన్ని ఒత్తాడు. బాగా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. ఆ మాటకి శౌర్య సైడ్ స్మైల్ ఇస్తే, అర్జున్ మాట అంతరార్థం తెలియక ఇద్దరిని మార్చి మార్చి చూసింది మధు. అదే మధు, రిషి పెళ్లిలో చూశాను కదా అన్నాడు శౌర్య వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక నిజాన్ని కప్పిపుచ్చుతూ. విషయంపై క్లారిటీ వచ్చి ఓ అని నవ్వింది. మధు, ప్లీజ్ గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నాడు అర్జున్. ష్యూర్ శౌర్య, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండని వాటర్ కోసం వెళ్ళింది మధు. తను అలా వెళ్ళగానే శౌర్య ఆవేశంగా అర్జున్ షర్ట్ పట్టుకొని, నీకేం చెప్పానురా నేను? మధుకి దూరంగా ఉండమనన్నా అర్జునట్టే అడిగాడు శౌర్య. నేను దూరంగా ఉంటే నా దగ్గరికి వచ్చింది ఎవరు? వీలైతే మధుని నా నుండి దూరం చేసి అప్పుడు నా షర్ట్ పట్టుకో. అర్జున్ అంతే స్థిరంగా నిల్చొని శౌర్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావా? నేను తలుచుకుంటే నిన్ను అని తన గుప్పెట్టిన అర్జున్ షర్ట్ని అంతకంతకు బిగుస్తున్న శౌర్యని చూసి అర్జున్ కొంచెం కూడా భయం కానీ జంకు కానీ లేకుండా అతన్ని చూస్తూ ఉండడం శౌర్య తట్టుకోలేక అర్జున్ షర్ట్ వదిలేసి ఒక అడుగు వెనక్కి వేశాడు. అప్పటికి అర్జున్ చూపులో మార్పు లేదు. అతని శరీరంలో కదలిక లేదు. శౌర్య కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. అతను కళ్ళల్లో శౌర్యపైన కోపం లేదు. అతని పెదవుల నుంచి మధుని ప్రేమిస్తున్న మాట లేదు. అర్జున్ మౌనం శౌర్యని ఎటూ ఆలోచించిన స్థితిలో పడిపోయి కోపంతో వేడెక్కిన బుర్ర బద్దలవకపోతుంటే ఆ కోపాన్ని చల్లబరుచుకునేందుకు గుప్పెట్టు మూసి అర్జున్ మీదకి చేతిన శౌర్య వాటర్ బాటిల్ పట్టుకొస్తున్న మధుని చూసి ఆ చేతిని కిందకి దించేశాడు. మధు వచ్చేంత వరకు తను అక్కడే ఉంటే అతని కోపాన్ని మధు ఇట్టే పసిగట్టేస్తుందని తలదించేసుకుని అక్కడి నుంచి ఎవరిలోంచెట్టుకి వెళ్ళి అక్కడ నేల మీదే చతికిలబడిపోయాడు. అర్జున్ దగ్గరికి వెళ్ళింది మొదలు అతని 4 అడుగుల దూరం నుంచే గమనిస్తున్న ఆర్తి అతను అలా అర్జున్తో గొడవపడి అలా నేల మీద కూర్చుండిపోవడం చూసి వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. తను కూర్చోగానే వచ్చి చిన్నపిల్లాళ్ళ ఆర్తి ఒడిలో ఒదిగిపోయాడు శౌర్య. ఆర్తి అతని జుట్టునే సవరిస్తూ శౌర్య అని పిలిచింది. విసిగించకు, ఊరికే వదిలే అన్న శౌర్య మాటతో మాట్లాడలేదు ఆర్తి. బాబుకి పాలు కలపడానికి వెళ్తూ పిల్లోడిని మధు చేతికిస్తున్న శశితో, వదిన, ఈయన అర్జున్ మా మామయ్య వాళ్ళ అబ్బాయి అని చెప్తూ ఉంటే, ఈ విషయం నీకంటే నాకే ముందు తెలుసు, మీ అన్నయ్య ఫ్రెండ్గా అని అర్జున్ని చూసి పలకరింపుగా నవ్వింది. ఓ మర్చిపోయా అని బుర్రగొక్కుంటూ శశి చేతిలో నుంచి బాబుని తీసుకుంది. కాసేపటికి ఆ పెళ్లికి ఆదిత్య కూడా వచ్చాడు. అర్జున్ ఆ పెళ్లికి రావడం ఏమాత్రం ఇష్టం లేని లలిత గారు అక్కడికి ఆదిత్య రావడం చూడగానే తన మెదడులో ఒక ప్లాన్ అమలు చేసుకున్నారు. అక్కడే ఐస్ క్రీమ్స్ సెక్షన్ దగ్గర లెక్కలేని ఐస్ క్రీమ్స్ తిన్న ఇంకొక దానికోసం వెళ్తున్న రాహుల్ని, ఏ రాహుల్ ఇలారా అని పిలిచారావిడ. ఏంటన్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ. అక్కడ అన్నయ్యతో మాట్లాడుతుంది ఆదిత్యనే కదా అని అన్నారు. టీవీలో చూసావుగా, ఏ సెల్ఫీ కానీ కావాలన్నాడు. అది కాదు, నీకు సినిమా ఛాన్స్ ఇస్తానని తనే కదా చెప్పింది, తనతో మాట్లాడి ఒక థ్యాంక్స్ అని చెప్పకపోతే బాగోదు కదా అని అందావిడ. థ్యాంక్స్? అసలు అన్నయ్యకి నేను తన ద్వారా సినిమాల్లోకి వెళ్ళడమే ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు ఆయనకి థ్యాంక్స్ చెప్పావని తెలిస్తే ఇంకా ఫీల్ అవుతాడు అన్నాడు. రాహుల్ తన పనిని ఇంకా సులువు చేయడంతో, సరే అయితే అన్నయ్య లేనప్పుడే మాట్లాడతానులే, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నా చెప్పకపోతే బాగోదు కదరా అన్నారు. అదే నిజమేలే, నువ్వు ఇక్కడే ఉండు, అన్నయ్య అలా వెళ్ళగానే నేను ఇలా తీసుకుని వెళ్ళి ఆయనకి పరిచయం చేస్తానన్నాడు. ఆ నిమిషం కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఆవిడ అప్పుడు అక్కడే కూర్చొనుంది. కాసేపటికి ఆవిడ ఎదురు వస్తున్న నిమిషం రానే వచ్చింది. తనకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చారని వాళ్ళతో మాట్లాడడానికి అర్జున్ వాళ్ళ అమ్మ పిలిచిందని మధు ఇద్దరు కూడా ఆదిత్యని ఒక్కడిని వదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఇదే అదనుగా ఆవిడ ఆదిత్య దగ్గరికి వెళ్ళి, మీరు ఆదిత్య కదూ అని అంది. అర్జున్ అమ్మగా లలిత గారిని చాలాసార్లు ఫోటోలో చూసిన ఆదిత్య ఆవిడని గుర్తుపడడానికి ఎక్కువ టైం తీసుకోక, మీరు అర్జున్ మమ్మీ కదా, కూర్చోండి ఆంటీ అని మర్యాదగా లేచి నిల్చొని తన కుర్చీని చూపించాడు. పర్లేదండి కూర్చోండి అని మొహమాట పడుతున్న ఆవిడని ఆదిత్యని కూర్చోబెట్టి, నాది అర్జున్ వయసే, మీరు గారు గీరు అని నన్ను పెద్దోడు చేసేయకండి అన్నాడు. ఆ మాటకు ఆవిడ నొచ్చుకుంటూ చిన్నోడు మీ గురించి చెప్పాడు, వాడు టాలెంట్ చూసి సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నారంట కదా, ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు చేసిన ఈ సహాయానికి నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అన్నారు. నేను చేస్తున్న ఈ ఉడతా సాయానికి రుణం గినం అని పెద్ద మాటలు పెట్టకండి అంటే, అసలు అలా అనుకుంటే రాహుల్లో టాలెంట్ గుర్తించి వాడిని నా దగ్గరికి పంపించింది మధునే, తనే. కానీ నాకు రాహుల్ గురించి చెప్పకపోయి ఉంటే మూవీ లవర్స్ అంతా రాహుల్ లాంటి మంచి డైరెక్టర్ని మిస్ అయి ఉండేవాడు. ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు మధు అన్నాడు. ఆదిత్య నోటి నుంచి కూడా మధు పేరు వినడం లలిత సహించలేకపోయారు. మధు పేరు విన్నప్పుడల్లా ఆమె గుండెల్లో రేగుతున్న మంట చిన్న నవ్వుతో కప్పిపుచ్చుతూ కళ్ళజోడిని సరిచేసుకొని తను వేసుకున్న ప్లాన్ని ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న లలిత గారిని చూసి, ఆంటీ
కాలేజీలో చదువుకున్న రోజుల్లో అర్జున్ ఎప్పుడూ కూడా మీ గురించే కలవరించేవాడు తెలుసా. అప్పట్లో వాడి వయసు వాళ్ళంతా అమ్మాయిల వెంట సినిమాలు షికార్లు అని తిరుగుతూ ఉంటే వీడెప్పుడు అమ్మ ఊరు చదువు అని అంటూ ఉండేవాడు అని అన్నాడు ఆదిత్య. కథ కొనసాగుతుంది. అసలు ఈ లలిత గారు మదిలో ఏముంది, ఎందుకు తనకి మధు అంటే అంత కోపం, మధు అర్జున్ని విడదీయాలని ఈమె ఎందుకు ఇంత గట్టిగా ప్రయత్నిస్తోంది, మరి అర్జున్ మనసులో నిజంగా మధు లేదా, మధు అసలు శౌర్యకి అర్జున్ అంటే ఇష్టం లేదని తెలిస్తే శౌర్య అర్జున్ల మధ్య కూడా ఏం జరిగింది, అసలు మధు పెళ్ళి అర్జున్తో జరుగుతుందా లేదా తెలుసుకోవాలని